హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెన్ను యశో వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజైతే నేను టమాటా మిల్ మేకర్ కర్రీ చేస్తున్నాను. దానికోసం అయితే నేను ఒక హాఫ్ కేజీ టమాటా, 1 కప్ మిల్ మేకర్ తీసుకున్నాను, 2 ఆనియన్స్, ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకున్నాను. దాంట్లోకి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్కి బదులు నేను అల్లం ఎల్లిపాయలు తీసైతే పెట్టుకున్నాను. ఇలా ఫ్రెష్గా అప్పటిదప్పుడు దంచి వేసుకుందామని. ఇప్పుడైతే వీటన్నిటి మనమైతే కత్తితోని చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోవాలా. టమాటా అన్నా కదండి, ఇలా టమాటాస్ అయితే ఫస్ట్ అయితే నేను చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకుంటున్నా. చిన్న చిన్న కట్ చేసుకోవాలండి మనము. ఇలా ఆనియన్స్ కూడా చిన్న చిన్న కట్ చేసుకోవాలా. పచ్చిమిర్చి జస్ట్ ఒక కాటు పెడితే సరిపోతుంది. ఈ విధంగా నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి. చాలా బాగుంటుందండి ఈ కర్రీ అయితే. దీనికోసం అయితే ఒక ప్యాన్ అయితే పెట్టుకుంటున్నాను గ్యాస్ మీద. ఇగోండి, ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను. దీంట్లోకి ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది. నేనైతే ఒక 2 స్పూన్స్ ఆయిల్ పోస్తున్నానండి. మిల్ మేకర్ చాలా హెల్త్కి మంచిది అంటారు, అందుకోసమే మిల్క్ మేకర్ అప్పుడప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, నచ్చుతుంది కంపల్సరీ. దీంట్లోకి అయితే ఆవాలు, జీలకర్ర, పోపు సామాన్ అయితే వేస్తున్నాను. ఇంతకుముందు మనం సన్నగా తరిమి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలన్నీ దీంట్లో వేయాలి. పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవి కొంచెం వేయించుకోవాలండి. ఇలా ఇదిగోండి, పచ్చిమిర్చి, ఆనియన్స్ అయితే వేస్తున్నాను. ఇవి వేగాక మనమైతే ఇంతకుముందు అల్లం వెల్లిపాయ ఎప్పటిదప్పుడు దంచి వేసుకుంటే బాగుంటుందని నేనైతే అల్లం వెల్లిపాయ అయితే తీసి పెట్టుకున్నాను. అప్పుడప్పుడు ఇన్స్టెంట్ దంచి వేసుకుందామని. ఇదిగోండి, ఇవైతే వేయించుతున్నాను. ఇవి కొంచెం మంచిగా వేగాలండి. కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు వేగుతూ ఉండాలి. వేపినాక వీటిలో కొంచెం పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. పసుపు ఇంతకుముందు ఎల్లిపాయ తీసి పెట్టుకున్నాను కదా, ఇవైతే నేను అప్పుడప్పుడు దంచుకుంటున్నాను. దీంట్లోకి అయితే కొంచెం ఇలా డైరెక్ట్ దంచకూడదండి. కొంచెం చిటికెడు ఇట్లా సాల్ట్ వేసి మనం దంచితే మనకు చక్కగా మెదుగుతుందండి. ఇంకా ఇవి పైకి లేవ్వయండి. ఇగోండి, నేనైతే ఎప్పుడు ఇలా దంచుతాను. చూసారా మిక్సీ పట్టినట్లు ఎంత మంచిగా వచ్చింది. ఇప్పుడైతే ఇది పోపులు అయితే వేసేస్తున్నా. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అప్పుడప్పుడు ఇలా ఇన్స్టెంట్ వేసుకుంటే కూడా బాగుంటుందండి, అందుకోసం అలా చేసుకున్నాను. ఇప్పుడైతే మంచిగా కలుపుకోవాలండి. ఇవన్నీ కలుపుకోవాలి. మనం టమాటా అయితే ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేయాలి దీంట్లో. ఇదిగోండి, కొంచెం ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయినాయి. ఇప్పుడైతే మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలన్నీ తెచ్చి దీంట్లో వేసుకోవాలా. చాలా బాగుంటుందండి ఇది. కొంతమంది ఏమంటారు, నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ ఉన్నది అంటారు. మిల్ మేకర్ అంటే చికెన్ పీస్ లాగా ఉంటుంది అంటారు. మా పిల్లలు కూడా అలాగనే అంటారు. చికెన్ పీసా, మిల్ మేకర్ పీసా అసలు అర్థం కాదు, అలా ఉంటుంది ఇలా చేసుకుంటే. ఇదిగోండి, ఇలా టమాటాలు అయితే మంచిగా కలిపి ఒక 5 మినిట్స్ ఇట్లా మూత పెట్టుకోవాలండి, అవి ఉడికేంతవరకు. ఈలోపు మనం ఒక బౌల్ పెట్టుకొని బౌల్లో వాటర్ పోసుకోవాలా. ఎందుకంటే మనం మిల్ మేకర్ వేడి నీళ్ళలో వేయడం వల్ల మంచిగా అవుతాయండి. ఇందులో కొంచెం చిటికెడు సాల్ట్ వేస్తున్నా అండి. మిల్ మేకర్ డైరెక్ట్ వేసేవాళ్ళు ఇలా సాల్ట్ వేయడం వల్ల కొంచెం మిల్క్ మేకర్ అని టేస్ట్ ఉంటాయి. ఇలా వేడి నీళ్ళలో మిల్ మేకర్ వేసి ఒక 2 మినిట్స్ మిల్ మేకర్ అనేటివి ఉడకనివ్వాలండి. ఉడికితే మంచిగా మెత్తగా సాఫ్ట్గా అవుతాయండి. ఇగో చూసారా, ఇలా 2 మినిట్స్ నేనైతే మిల్ మేకర్ని బాయిల్ చేస్తున్నాను. బాయిల్ చేసుకున్నాక డైరెక్ట్ ఇదే వాటర్లో ఉంచకూడదండి, మరీ మెత్తగా అయిపోతాయి. అందుకోసమే నేను ఒక నెట్ గిన్నెలతో వేసుకుంటున్నా. జాలి గిన్నెలతో అన్నీ వేస్తే మనకి నీళ్ళన్నీ ఒడిచిపోతాయి. మన కర్రీ అయ్యే వరకు ఇలా జాలి గిన్నెలో ఉంచుకోండి. ఇదిగోండి, చూసారు ఎంత మంచిగా మెత్తగా అయ్యాయి మిల్ మేకర్స్. ఇప్పుడు మనమైతే టమాటా కర్రీ అనేది ఒకసారి చూద్దామండి. ఇదిగోండి, మంచిగా ఉడుకుతుంది మనకైతే టమాటా కర్రీ. మంచిగా ఉడకాలండి. ఇందులో టమాటా అనేది మంచిగా ఉడికినాకనే మనం ఉప్పు కారం అనేది వేస్తే బాగుంటుంది. ఇదిగోండి, చూసారా ఎంత మంచిగా అయింది. దీనికోసం టమాటా చిన్న చిన్న పీసెస్ కట్ చేస్తేనే బాగుంటుందండి మిల్ మేకర్ కర్రీకి. ఇగో చూసారా, ఇట్లా మెదుపుకోవాలండి టమాటా కొంచెం కొంచెం. ఇదిగోండి, ఫీవర్ వచ్చినప్పుడు చాలా మటుకు చికెన్ తినద్దు అంటారు కదా, డాక్టర్స్ కూడా ఈ మిల్ మేకర్ కర్రీ చేసి పెట్టండి మంచిది పిల్లలకి అని చెప్తారండి. ఇది ఇప్పుడు టమాటా అయితే మంచిగా మగ్గింది. ఇప్పుడు దీంట్లోకి అయితే 1.5 స్పూన్ కారం వేస్తున్నాను, 1.5 స్పూన్ అయితే సాల్ట్ వేస్తున్నాను. మనం సాల్ట్ చూసి వేసుకోవాలా, ఎందుకంటే ఇంతకుముందు అల్లం ఎల్లిగడ్డలు దంచేటప్పుడు కూడా కొంచెం వేసాను కదా, అందుకోసమే సాల్ట్ కొంచెం చూసి వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా అయితే మొత్తం మంచిగా కలుపుకుంటున్నాను. చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా మిల్ మేకర్ కర్రీ ఇలా ట్రై చేసి చూడండి. ఇదిగోండి, ఇలా కలుపుతూ ఉండాలా. టమాటా అనేది మెత్తగా మంచిగా అవుతుంది.
ఇప్పుడు మళ్ళీ ఒక 2 మినిట్స్ అయితే ఉప్పు కారం వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టాలా. మూత పెట్టినాక ఉడికినాక మళ్ళీ తీసి మనం ఇంతకుముందు మిల్ మేకర్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మిల్ మేకర్స్ అన్నీ దీంట్లో వేసుకొని ఇలా మెల్లమెల్ల కలుపుతూ ఉండాలండి. వాటర్ ఎక్కువ యాడ్ చేయకూడదు. ఇదిగోండి ఇలా మిల్ మేకర్లు దీంట్లో వేసి కలుపుతూ ఉండాలా. చాలా బాగుంటుందండి ఈ కర్రీ. పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతుంది. ఇలా చేసి చూడండి మీరు కూడా ఒక్కోసారి, మీకు కూడా కంపల్సరీ నచ్చుతుంది. ఇదిగోండి మిల్ మేకర్స్ అన్నీ దీంట్లో వేసి, డైరెక్ట్ మిల్ మేకర్స్ వాటర్లో వేసి వేయకూడదండి. ఇలా వేడి నీళ్ళలో వేసి వేయాలా. ఇప్పుడైతే మనం 2 మినిట్స్ మూత పెట్టుకొని అవి మగ్గాక మనం కొంచెం ధనియాల పొడి అయితే వేసుకుంటున్నాను. చూసారా వాటర్ అవే వస్తున్నాయి. మిల్ మేకర్ ఉడుకుతాయి కదండి, దాంట్లో వాటర్ ఉంటుంది. టమాటోలో వేసాక ఇంకా మనకైతే వాటర్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. మనం ఎక్కువ వాటర్ పోసే అవసరం లేదు కర్రీలో. ఇప్పుడైతే నేను ధనియాల పొడి వేసి కొంచెం అయితే కలుపుతూ ఉంటున్నా అండి. దీనిలోకి కొంచెం గరం మసాలా 1 టీ స్పూన్, ఇది కూడా కొంచెం అయితే గరం మసాలా అయితే వేస్తున్నా అండి. ఇవి ఒక చిన్న 2 చిటికలంత గరం మసాలా అయితే వేసి కలుపుతున్నా అండి. కొంచెం కొత్తిమీర ఉంటే కొంత కొత్తిమీర కట్ చేసి కూడా వేసేయండి, బాగుంటుంది. ఇలా చేశానండి నేనైతే మిల్ మేకర్ టమాటా. పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా నచ్చుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకైతే మిల్ మేకర్ టమాటా కర్రీ నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొదటిసారి నా ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇదిగోండి మనం మిల్ మేకర్ టమాటా కర్రీ అయితే రెడీ. ఇలా చేసుకోవడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా మంచిగా తింటారండి. మిల్ మేకర్ అనేది సేమ్ చికెన్ పీస్ లానే ఉంది అంటారు. చూసారా అండి ఎంత మంచిగా మగ్గుతుంది మన కర్రీ. ఇలా చేయడం వల్ల అందరు ఇష్టంగా తింటారండి. ముక్కలు అనేటివి మంచిగా కర్రీ సూప్ అనేది పీసెస్కి మంచిగా పట్టుకుంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్ అండి.